ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనలో చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టదు కదా. నిద్ర పట్టక ఆ టాబ్లెట్ అని ఈ టాబ్లెట్ అని స్లీపింగ్ క్యాప్సూల్స్ వేసుకుంటా ఉంటాం కదా. కానీ నేను కూడా ఒకప్పుడు అదే సమస్యతో బాధపడ్డానండి. కానీ ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇక ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఆ మెడిసిన్ ఏందో చెప్పనా? దేవుణ్ణి అడగడమేనండి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని క్యాప్సూల్స్ తీసుకున్నా, ఎన్ని కౌన్సిలింగ్లు తీసుకున్నా మనకు నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా అది తాత్కాలికమే గాని ఇప్పుడున్న హడావుడి జీవితంలో, ఇప్పుడున్న మెంటల్ టెన్షన్స్ వల్ల ఎవరికి నిద్ర పట్టడం చాలా కష్టమే. కానీ దేవుణ్ణి నేను వేడుకున్నాను, తండ్రిని అడిగాను. తండ్రి, ఆదాముకి గాఢ నిద్ర దయచేశారు. ఏలియా గారికి ఒక దినమంతా నిద్రపోయాడంట. ఒక దినమా 2 దినాలు ఉండిద్ది బైబిల్లో. నిద్రపోయాడు, గాఢ నిద్రపోయాడంట. అది కూడా మామూలు నిద్ర కాదు, చప్పుడైతే లేచే నిద్ర కాదు, ఉలిక్కిపడి లేచే నిద్ర కాదు, గాఢ నిద్ర. ఇక గాఢ నిద్ర అంటే మనం చెప్పక్కర్లేదు కదా. కొంత మామూలుగా మనం అనుకుంటాం, ఏనుగులు వచ్చి తొక్కినా కూడా లేవడరాయుడు అంటా ఉంటాం కదా. అలాంటి నిద్ర తండ్రి ఇచ్చాడు అని నేను అదే వాక్యం పట్టుకొని అడిగాను తండ్రిని. నాది అదే పరిస్థితి అయ్యా. ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల, పిల్లల వల్ల, ఇంట్లో పనుల వల్ల నిద్ర పట్టట్లేదు. కానీ మీరు ఆదాంకి గాఢ నిద్ర దయచేశారు, ఏలియా గారికి గాఢ నిద్ర ఇచ్చారు. అదే గాఢ నిద్ర నాకు కూడా ఇవ్వండి. ఇస్తే నేను ప్రశాంతంగా నిద్రపోతానయ్యా అని దేవుణ్ణి అడిగాను. తండ్రి కృప వల్ల ఆ పరిస్థితి గాఢ నిద్ర ఇచ్చేస్తున్నాడు. ఇక పడుకోగానే ఇక ఏనుగులు వచ్చి తొక్కినా లేవను, అంత మంచి నిద్ర తండ్రి ఇస్తున్నాడు. కాబట్టి మీరు వాడే మెడిసిన్ అంతా పక్కన పెట్టేసేయండి, దేవుని పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఇవన్నీ తాత్కాలికమే కదా, శాశ్వతమైన కాదు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన సొల్యూషన్ ఏదంటే అది కేవలం దేవుని దగ్గర నుంచే మనం పొందుకోవాలి కదా. కాబట్టి ఎవరికైనా నిద్ర పట్టక ఇబ్బంది పడతా ఉంటే నేను చెప్పిన మెడిసిన్ వాడండి, ఖచ్చితంగా మీకు నిద్ర వస్తుంది. ఓకేనా? ఒకవేళ దేవుడు మీ జీవితంలో నిజంగానే క్రియ చేస్తాడు. ఇక నిజమా అబద్ధమా కాదు, మీరు గనక మనస్ఫూర్తిగా దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకళ్ళని త్రోసివేసి ఒకళ్ళని ప్రేమించే మనస్తత్వం అంతకన్నా కాదు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. దేవునికి నేనెక్కువ మీరు తక్కువ అనేదే ఉండదు కదా. మనుషులు ఎట్లా చూస్తారండి, అతను ఎక్కువ ఇతను తక్కువ అని చూస్తారు. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి మీరు అడగండి. నేను అడిగాను, నాకు ఇచ్చాడు తండ్రి. అది నా గొప్పతనం కాదు, ఏదో తండ్రి కృప. అలాగే మీరు అడగండి, మీకు ఇస్తాడు. ఈ మెడిసిన్ వేసుకొని చక్కగా నిద్రపోండి. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. గుడ్ నైట్.